రైనీ సీజన్ ఇది అబ్సల్యూట్లీ. సో, దీనికి సంబంధించి మీకు కొన్ని అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ డేస్‌లో, ఈ డేస్‌లో వర్షాలు ఇవి వస్తూ ఉంటాయి. అవును. సో, యాక్చువల్లీ చాలా సార్లు ఈవెన్ కేరళలో కూడా ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు అక్కడ మీరు ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ చేసే సర్వీస్ ఏదైతే ఉందో, ప్రాపర్ ప్లానింగ్ ఏదైతే ఉందో, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, దానివల్ల మీకు చాలా గుర్తింపు వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు, నేచురల్ కెలామిటీ జరిగినప్పుడు, మీరు తీసుకునే యాక్షన్ ఎగ్జాక్ట్‌గా ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో ఐ హ్యావ్ డన్ ద వర్క్ ఆఫ్టర్ ద డిజాస్టర్. హ్మ్. హ్మ్. సో బిఫోర్ దట్ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి డిజాస్టర్ మే నాట్ హ్యాపెన్, ఆర్ మనం చాలా ఎక్కువ ప్రిపేర్ చేసినా కానీ మే నాట్ యాక్చువల్లీ పీపుల్కి అది ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది, వాళ్ళని వేరే చోటికి తరలించడం. సో ఉత్తరకాశీలోనే అలాంటి అలర్ట్స్ వచ్చినప్పుడు లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని 2-3 సార్లు తరలించడం జరిగింది. అప్ హిల్స్కి ఆర్ సేఫర్ ప్లేసెస్ వాట్ వీ కాల్. లేకపోతే ల్యాండ్ స్లైడ్ వస్తుంది, ఇక్కడ క్లౌడ్ బస్ట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్రోన్ టు డిజాస్టర్స్. కరెక్ట్. సో ఈ డిజాస్టర్స్ ఎక్కువ సార్లు మనకి చెప్పి రావు. మనం ఒక్కొక్కసారి ప్రిపేర్ అయినా కానీ సరిపోకపోవచ్చు. సో ఇట్స్ ఎ మిక్స్డ్ థింగ్ అనమాట. సో బిఫోర్ ద డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఆర్ మాక్ డ్రిల్స్ అనేవి ఇక్కడ రెగ్యులర్గా జరుగుతాయి.